2025 ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది కేవలం ఒక సంవత్సరం కాదు. ఇది ఒక పునరుజ్జీవనం, ఒక కొత్త శకానికి ఆరంభమని చెప్పొచ్చు. రాజకీయంగా, ఆర్థికంగా రాష్ట్రం ఒక పెద్ద మలుపు తీసుకుంది. అసలు ఆ ఏడాది ఏం జరిగింది? రాష్ట్ర గతిని మార్చిన ఆ కీలక నిర్ణయాలేంటి? మన ఆధారాలేం చెబుతున్నాయో పదండి వివరంగా విశ్లేషిద్దాం. ఈ ఒక్క వాక్యం మన విశ్లేషణ మొత్తానికి గుండెకాయ లాంటిది. టెక్నాలజీ డ్రివెన్ గవర్నెన్స్. ఇది కేవలం ఎన్నికల నినాదంలా వినిపించొచ్చు, కానీ 2025లో ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయంలోనూ ఈ మార్పు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పాత రాజకీయ పద్ధతులను పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీని నమ్ముకుని ముందుకు సాగింది. మరే ఇంత పెద్ద మార్పుకు బీజమెక్కడ పడింది అంటే ఇక్కడే. ప్రభుత్వం తన ఆలోచనా విధానాన్నే పూర్తిగా మార్చేసింది. అంతకు ముందున్న కేవలం సంక్షేమ మోడల్ నుంచి ఇప్పుడు సంక్షేమం ఆపుకుండానే దానికి ఇన్వెస్ట్మెంట్స్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని జోడించింది. రోడ్లు, పోర్ట్లు, ఇలా రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టుబడులపై భారీగా దృష్టి పెట్టింది. దీనినే మనం హైబ్రిడ్ మోడల్ అని పిలుస్తున్నాం. సరే, మరి ఈ 2025 ప్రయాణంలోకి వెళ్దాం. ఫస్ట్ క్వార్టర్ అంటే మొదటి 3 నెలల్లో ఏం జరిగిందో చూద్దాం. కొత్త ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టి ఒక కొత్త డైరెక్షన్ ఇవ్వడానికి ఎలాంటి తొలి అడుగులు వేసిందో పరిశీలిద్దాం. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం ఫస్ట్ ఫోకస్ చేసింది ఎకానమీ మీదే. టకటకా 3 కీలక నిర్ణయాలు తీసుకుంది. 1. దాదాపు మూతపడే స్టేజ్లో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్కి భారీ బెయిలౌట్ ప్యాకేజ్. 2. ఫ్యూచర్ ఎనర్జీ కోసం గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రారంభించడం. 3. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెద్దపీట వేస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టడం. ఇంత డబ్బు ఎక్కడ్నించొచ్చింది? ఇక్కడే డబుల్ ఎంజిన్ ఫ్యాక్టర్ ప్లేలోకొచ్చింది. కేంద్ర ప్రభుత్వ పూర్తి మద్దతుతో నిధులు సులభంగా సమకూరాయి. ఒకవైపు ప్రభుత్వం ఇలా ఎకానమీని సెట్ చేసే పనిలో ఉంటే, మరోవైపు పొలిటికల్ హీట్ పెరిగింది. కేవలం 11 సీట్లకే పరిమితమైన ప్రతిపక్ష వైఎస్ఆర్పీ తమకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని ఆరోపిస్తూ గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించింది. ఇది తమ గొంతు నొక్కే ప్రయత్నమేనని ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేసింది. సో ఫస్ట్ క్వార్టర్లో ఫౌండేషన్ వేశారు. ఇక సెకండ్ క్వార్టర్లోకొస్తే ఇక్కడ ప్లాన్స్ని యాక్షన్లోకి మార్చడం మొదలుపెట్టారు. అంతేకాదు, పొలిటికల్గా కూడా గ్రౌండ్ని కంట్రోల్లోకి తెచ్చుకోవడం మీద ఫోకస్ పెట్టారు. వాళ్ళ స్ట్రాటజీ చాలా క్లియర్గా ఉంది. ఒక 2 స్టెప్ ప్లాన్ అన్నమాట. ఒకవైపు ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం సంస్కరణలు చేపట్టారు. మరోవైపు పోలవరం లాంటి కీలక ప్రాజెక్టులపై శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. ఇది చాలా తెలివైన రాజకీయ ఎత్తుగడ. దీనివల్ల పాత ప్రభుత్వ వైఫల్యాలను అధికారికంగా ప్రజల ముందు ఉంచి తమ వాదనకు బలం చేకూర్చుకున్నారు. అలా జూన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ టైం. అప్పుడు వాళ్లు తమ సక్సెస్ని చూపించడానికి ఒకే ఒక్క నంబర్ని హైలైట్ చేశారు. అదే 94%. అసలు ఏంటి ఈ 94%? అది వాళ్ల 1 ఇయర్ రిపోర్ట్లో చెప్పిన హామీల అమలు రేటు అంట. మెగా డిఎస్సి ద్వారా 16,347 టీచర్ పోస్టుల భర్తీ లాంటి వాటిని పెద్ద సక్సెస్గా చూపించారు. అయితే దీనికి కౌంటర్గా వైఎస్ఆర్సీపీ కూడా ఒక రిపోర్టిచ్చింది. వాళ్లు చెప్పిన సూపర్ 6 హామీలు ఏమయ్యాయని ప్రశ్నించింది. సో అదొక రిపోర్ట్స్ వార్లా నడిచిందనమాట. ఓకే, ఇప్పటివరకు జరిగిందొక ఎత్తు అయితే ఇప్పుడు మనం చూడబోయేది మరో ఎత్తు. కథలో అసలైన టర్నింగ్ పాయింట్ థర్డ్ క్వార్టర్. ఇక్కడ నుంచే ఏపీ విజన్ లోకల్ నుంచి గ్లోబల్కి షిఫ్ట్ అయింది. భవిష్యత్తు వైపు దూసుకెళ్ళింది. అయితే ఇంత పెద్ద పెద్ద కలలు కనడానికి డబ్బు కావాలి కదా. మరి ఆ ఫండింగ్ ఎక్కడ్నుంచొచ్చింది? మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్. ఆ డబుల్ ఇంజిన్ బూస్టుతోనే అమరావతికి 15,000 కోట్ల ప్రత్యేక సహాయం, రాయలసీమ ఇండస్ట్రియల్ కారిడార్స్కి ఫండ్స్, ఇలా రాష్ట్రం అడిగింది, కేంద్రం ఇచ్చింది. కానీ ఈ క్వార్టర్లో వచ్చిన అసలైన బ్రేకింగ్ న్యూస్ ఇది కాదు. అది గూగుల్తో పార్ట్నర్షిప్. మంత్రి నారా లోకేష్ యుఎస్ ట్రిప్లో ప్రపంచ టెక్ జాయింట్ గూగుల్తో ఒక హిస్టారిక్ డీల్ సైన్ చేశారు. ఆ డీల్ వెనక ఉన్న సింగిల్ పాయింట్ ఎజెండా ఆంధ్రప్రదేశ్ని ఇండియాకి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాపిటల్గా మార్చటం. అసలు ఏముంది ఆ గూగుల్ ఒప్పందంలో అంటే మేజర్గా 3 పాయింట్స్. 1. ఏపీని ఇండియా ఏఐ క్యాపిటల్గా తీర్చిదిద్దడం. 2. ఇంజనీరింగ్ కాలేజ్లో గూగుల్ సపోర్ట్తో ఏఐ ల్యాబ్స్ పెట్టడం. ఇక 3. ప్రభుత్వ సర్వీసెస్లో గూగుల్ టూల్స్ వాడటం. చెప్పాలంటే 2025లో ఇదే బిగ్గెస్ట్ టెక్ టర్నరౌండ్. రైట్,
ఇన్ని పెద్ద పెద్ద ప్లాన్స్, విజన్స్ అన్నీ బానే ఉన్నాయి. కానీ అవన్నీ పేపర్స్ మీద ఉంటే సరిపోదు కదా! అందుకే ఫోర్త్ క్వార్టర్లో వీటన్నిటికీ ఒక ప్రాక్టికల్ షేప్ ఇచ్చి పనులు గ్రౌండ్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ లాస్ట్ క్వార్టర్ చాలా ఫాస్ట్గా గడిచింది. అక్టోబర్లో చూస్తే దాదాపు 2,00,000 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు జరిగాయి. నవంబర్లో అమరావతి నాలెడ్జ్ సిటీ కాన్సెప్ట్ని మళ్లీ తెరపైకి తెచ్చారు. ఇక డిసెంబర్ వచ్చేసరికి ఫ్యూచర్ రెడీ ఐటీ, టెక్స్టైల్, మారిటైమ్ పాలసీలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇంతకాలంగా రాష్ట్రాన్ని వేధిస్తున్న క్యాపిటల్ కన్ఫ్యూజన్కి ప్రభుత్వం ఈ క్వార్టర్లో ఒక క్లారిటీ ఇచ్చింది. సింపుల్గా ఒక్కో నగరానికి ఒక్కో స్పెసిఫిక్ రోల్ ఇచ్చింది. వైజాగ్ కమర్షియల్, ఐటీ, ఫిన్టెక్ హబ్. ఇక అమరావతి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా ఉంటూనే డీప్ టెక్ రీసెర్చ్కి ఒక నాలెడ్జ్ హబ్గా మారుతుంది. ఇక్కడ మనం ఒక కీలకమైన డీటెయిల్ గమనించాలి. అమరావతిని కేవలం ఒక అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా చూడట్లేదు. దాని ఫోకస్ని కంప్లీట్గా డీప్ టెక్నాలజీ వైపు షిఫ్ట్ చేశారు. క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రపోజల్తో అమరావతిని ఒక హై ఎండ్ రీసెర్చ్ హబ్గా మార్చే ప్లాన్ స్టార్ట్ అయింది. సో ఓవరాల్గా చూస్తే 2025 జర్నీ ఇదే. ఒక రకంగా చెప్పాలంటే రిస్టోరేషన్ నుంచి రీఅలైన్మెంట్ వరకు. ఒకవైపు ఎక్స్పీరియన్స్ ఉన్న పొలిటికల్ లీడర్షిప్, మరోవైపు ఫ్యూచర్ని చూసే టెక్ విజన్. ఈ రెండూ కలవడంతోనే రాష్ట్రం మళ్లీ ఇన్వెస్టర్ల నమ్మకాన్ని సంపాదించుకోగలిగింది. అయితే మన సోర్సెస్ ఒక ఫైనల్ క్వశ్చన్ని రైజ్ చేస్తున్నాయి. ఈ కొత్త టెక్ డ్రివెన్ మొమెంటమ్, ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ సరే, కానీ ఇవి ప్రజలకు నిజమైన ఉద్యోగాలను, లాంగ్ టర్మ్లో శ్రేయస్సును అందిస్తాయా? అసలైన ప్రశ్న ఇదే. ఈ ప్రభుత్వ నిజమైన సక్సెస్ ఈ ప్రశ్నకు దొరికే సమాధానంలోనే ఉంటుంది.